జగన్మోహన్ రెడ్డి గారు 'మావిగన్ వర్సెస్ అమరావతి' అనే ఒక నినాదాన్ని జనంలోకి వదిలిన తర్వాత, సరే ఎవరి మద్దతుదారులు లేకుంటే ఏ అంశానికి ఎవరు మద్దతు ఇవ్వాలో వాళ్ళ వాళ్ళ ఓన్ అభిప్రాయం. దాని మీద మనం విభేదించాల్సిన అవసరం లేదు. 'మావిగన్' అనే దానికి మద్దతిస్తున్న వాళ్ళు అది వాళ్ళ అభిప్రాయం వెల్లడించొచ్చు. అమరావతికి మద్దతిస్తున్న వాళ్ళు వాళ్ళ అభిప్రాయం వెల్లడించొచ్చు. అల్టిమేట్‌గా రాష్ట్రానికి ఏది మేలు అనేది కావాలి. రాష్ట్రానికి ఏది భారం, రాష్ట్రానికి ఏది భారం కాదు, రాష్ట్రానికి ఏది ప్రయోజనం, ఏది ప్రయోజనం కాదు అన్న దాని మీదే చర్చ జరగాలి. సరే, ఇప్పుడు మొత్తం మీద ఏదో ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది బలంగా. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కొన్ని తెలుగుదేశం పార్టీ ఛానల్ అకౌంట్స్‌లో, మరికొందరు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా మీరు మావిగన్‌కు మద్దతు ఇస్తున్నారా, అమరావతికి మద్దతు ఇస్తున్నారా అని చెప్పి పోల్ పెడితే ఎక్కువ మంది మావిగన్‌కే మద్దతు ఇస్తున్నాము అని చెప్పి ఆ పోల్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఓట్లు వేయడం, అండ్ ఇవి భరించలేక ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఛానల్ వాళ్ళ మనుషులు ఆ పోల్ ట్వీట్లు కనుక డిలీట్ చేయడం, ఇది దేనికి సంకేతంగా చూడాలి అనే చర్చ అయితే స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అకౌంట్లలోనే మావిగన్‌కి ఎక్కువ మంది ఓట్లు పోల్ చేయడం. సరే, ఈ పోలింగ్ బేస్ మీద ఈ రాజధాని అమరావతి నుంచి మావిగన్‌కి షిఫ్ట్ అవ్వడం జరగదు. ఈ పోల్ బేస్ మీదే ఏదో నిర్ణయం జరిగిపోతుంది అని నేను చెప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పోల్లో కూడా ఎక్కువ మంది మావిగన్‌కి మద్దతు ఇవ్వడాన్ని ఏ కోణంలో చూడాలి అన్నది చర్చ. కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జర్నలిస్టులు, ఆ మేధావులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ నినాదాన్ని విశ్లేషించి చూస్తున్న కోణం ఏంటి అంటే, ఇప్పుడు అమరావతిలో ఉన్న గ్రామాలు ఒక నియోజకవర్గం కూడా కాదు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజనలో ఏవైనా అది ఒక నియోజకవర్గం అయ్యే ఛాన్స్ ఉందేమో. ఇప్పుడైతే అటు మంగళగిరి, తాడికొండ ఈ పరిధిలోనే వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ నినాదం దాదాపు 17 నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. అటు మచిలీపట్నము, పెనమలూరు, పెడన, విజయవాడలో 3, ఇటు గుంటూరు, పెదకూరపాడు, ఇలా వాళ్ళ నియోజకవర్గాల పేర్లన్నీ చదువుకుంటూ పోయి ఇంత పరిధిలో వస్తుంది. సో డెఫినెట్లీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్కి బలం ఉంది అని కొందరు తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులే ఆ పార్టీ సానుభూతి పర్లే విశ్లేషణ చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో బయటకి చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్కి తెలుగుదేశం పార్టీలోని ఇంటర్నల్గా మద్దతు ఉందా? ఆ మేరకు రాబోయే రోజుల్లో ఏమైనా మద్దతు పెరగవచ్చా? ఏమో మరి. సో ఓవరాల్గా జనాల మూడ్ తెలియాలి అంటే మరి కొంత సమయం ఏమన్నా వేచి చూడాలేమో. అంటే ఈ 2 అంశాల మీద మరింత ఏవైనా కనుక క్లారిటీ ఏమైనా రావాలేమో తెలియదు. కానీ బట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన పోల్లోనే మావిగన్‌కి ఎక్కువ మద్దతు వస్తూ ఉండడం మాత్రం నిజంగా ఇంట్రెస్టింగ్. ఆ మద్దతు చూడలేక వాళ్ళు ఆ ట్వీట్లు డిలీట్ చేసుకుంటూ ఉండడం కూడా మస్త్ ఇంట్రెస్టింగ్ అనిపించింది.